I want eternal life. ఇదిగో నేను ఆ నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నాను. నాకు కావాలా నిత్య జీవం. I'm so glad that you are, so faithful that you raise your hands. గనుక మీరందరూ కూడా నమ్మకంగా మీ చేతులు పైకెత్తిన విధానం బట్టి చాలా సంతోషిస్తున్నాను. I trust that you all are God saved. గనుక మీరందరూ కూడా దేవుని చేత రక్షించబడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And right here I want you to consider. గనుక ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. Eternal life begins not after you die, but the moment you trust in Jesus Christ, the eternal life has been started. నిత్య జీవం అనేది నువ్వు చనిపోయిన తర్వాత ప్రారంభించడం ఆ యొక్క ప్రారంభం అవడం కాదు, కానీ ఏ క్షణమైతే నువ్వు యేసుని నమ్మిక ఉంచుతున్నావో ఆ క్షణమే నీకు నిత్య జీవిత ఇక యాత్ర ప్రారంభమవుతుంది. These are not my words. ఇవి నా మాటలు కాదండి. But Jesus says like this. యేసు ఈ విధంగా చెబుతున్నాడు. John chapter 3 verses 36. ఆ యొక్క యోహాను సువార్త 3:36 చూసినట్లయితే, whoever believes in the Son of God, ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో has eternal life. వారికి నిత్య జీవము కలదు. At present, కనుక ఈ ప్రస్తుత కాలములో the moment you believe in Jesus Christ, ఈ క్షణము నువ్వు ఇక యేసును నమ్మగలిగితే you possess eternal life. నీవు నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. You possess eternal life. ఆ యొక్క నిత్య జీవమును నువ్వు అర్హుడిగా ఎంచబడుతున్నావు. And the moment you trust that, ఏ క్షణమైతే నువ్వు ఈ విధంగా నమ్ముతున్నావో it is subjective. You're going to experience on the earth. ఆ యొక్క ఈ భూమి మీదనే ఆ నిత్య జీవాన్ని నువ్వు అనుభవించబోతున్నా. And now, ఇప్పుడు I want you to focus right here again, John chapter 3 verses 14 to 16. గనుక ఆ యొక్క యోహాను సువార్త 3:14-16 చూసినట్లయితే, and Moses lifted up the serpent in the wilderness, and so must the Son of Man be lifted up. And verse 15, that whoever believes in him may have eternal life. For God so loved the world that he gave his only begotten Son, whosoever believes in him. ఇదిగో మోషే అరణ్యములో ఆ యొక్క సర్పమును ఎత్తినప్పుడు ఆ యొక్క కింద 15 వచనం అంటాడు కదా, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అని చెబుతూ 16 వచనం మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. So God is the source of eternal life. ఇదిగో ఇప్పుడు దేవుడు ఆ యొక్క నిత్య జీవమునకు అర్హుడు, ఆ యొక్క ఎంతో ఖచ్చితమైన వాడు. If one does believe in the promise of the gospel, ఒకవేళ ఆ యొక్క సువార్తిక వాగ్దానములను నువ్వు నమ్మిక ఉంచకపోతే you're not going to possess the eternal life. ఆ నిత్య జీవాన్ని పొందుకోలేవు. But if you believe in Jesus Christ, ఆ యేసుక్రీస్తును నువ్వు నమ్మిక ఉంచగలిగితే you're going to have eternal life. నీవు నిత్య జీవాన్ని పొందుకోబోతున్నావు. So now you're not going to be having the four characteristics that we have talked about right here. కానీ ఇప్పటివరకు చెప్పబడిన ఈ 4 విషయాలు మాత్రమే మనం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ But fifth one right here, ఆ 5వదిగా ఇక్కడ మనం చూసినట్లయితే, if we believe in Jesus Christ, ఒకవేళ యేసులో మనం విశ్వాసం ఉంచగలిగితే we are adopted into the family of God. దేవుని యొక్క కుటుంబములో మనము దత్తపుత్రులుగా చేర్చబడుతున్నాం. And let me tell you, the adoption is this. గనుక ఈ దత్తతను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. When a couple doesn't have children, ఒకవేళ దాంపత్య జీవితంలో వారికి పిల్లలు లేకపోతే, so in order to carry out the legacy, so they are going to be adopting children from somewhere. గనుక ఈ సమయంలో వారికి వారసత్వాన్ని కొనసాగించడానికి ఎక్కడో ఒక చోట నుంచి కొంతమంది పిల్లలు వారి దత్తత తీసుకుంటూ ఉంటారు. So they are going to be carrying out the legacy and the inheritance that father has. గనుక ఇప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులకు వారసత్వము అర్హతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ బిడ్డలు కలిగి ఉన్నట్లుగా. That is what the definition of adoption. గనుక దీనినే మనం ఏం చేస్తామంటే దత్తత అని చెబుతూ ఉంటాం. And now let me tell you, please pay attention right here. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఇక్కడ. In Roman world, ఆ యొక్క రోమా యొక్క సామ్రాజ్యంలో the adoption is this. ఆ దత్తత అనేది ఈ విధంగా ఉంటుంది. Of course, it was a common practice in those days. ఆ యొక్క కాలంలో ఇది ఒక సాధారణమైనటువంటి అలవాటుగా ఉంది. You know what? Father has a sons. ఇక తండ్రికి కుమారులు ఉన్నారు. They have sons and children, daughters and this and that. గనుక వారికి కుమారులు కుమార్తెలు అని చెప్పి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. So now let me tell you. ఇప్పుడు మీకు చెప్పనుమండి, if father has huge inheritance, ఒకవేళ ఒక గొప్ప విస్తారమైన ఆస్తి గాని తనకు ఉంటే, even though father has children, ఒకవేళ తండ్రికి పిల్లలు ఉన్నప్పటికీ కూడా, if father came to know that his children are incapable or not worthy of carrying out the legacy that he has or the inheritance, ఒకవేళ తన తండ్రికి నా పిల్లలు ఈ వారసత్వాన్ని ఆస్తిని పొందుకున్నట్టుకు అర్హులు కాదు, దీన్ని చక్కగా నెరవేర్చలేరని చెప్పి ఒకవేళ ఆ తండ్రికి ఆ బిడ్డల గురించి తెలిస్తే, and now he is going to adopt another adult as an adoption. ఈ తండ్రి మరొక బిడ్డని ఏం చేస్తాడంటే దత్తత తీసుకుంటూ ఉంటాడు. Because you know why? ఎందుకో తెలుసండి, he is not worthy of that inheritance. ఎందుకంటే ఆ యొక్క వారసత్వాన్ని పొందుకోవడానికి వీరు యోగ్యులు కాదు. He is not totally unfit. వారు ఆ యొక్క అయోగ్యులుగా పిలువబడుతున్నారు. But the difference between the Roman adoption and the biblical adoption is this. అయితే ఆ యొక్క రోమా యొక్క దత్తత గురించి ఇక్కడ ఉన్న దేవుని యొక్క దత్తత గురించి మనం చూసినట్లయితే, even though you are not worthy,
నీవు యోగ్యుడిగా లేకపోయినప్పటికీ, even though I'm not worthy, ఒకవేళ నేను యోగ్యుడిగా లేనప్పటికీ కూడా, the moment I trust in Jesus ఏ Christ, క్షణమైతే యేసులో నేను విశ్వాసం the ఉంచుతున్నానో, moment I trust in the promise of the gospel, ఏ క్షణమైతే ఈ సువార్త యొక్క వాగ్దానం నేను నమ్మకం ఉంచుతున్నానో, God made me worthy, if even though I was not even worthy enough. నేను అయోగ్యుడైనప్పటికీ కూడా దేవుడు నన్ను యోగ్యుడిగా మార్చి అన్నాడు. And God made me to possess the inheritance that is going to be in the future. ఇదిగో ఇక రానున్న కాలములో ఉన్నట్టు దేవుని యొక్క వారసత్వానికి యోగ్యుడిగా ఉండునట్లుగా దేవుడు నా యొక్క ఆ యోగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. And I want you to read, please, right here. దానికి ఇక్కడ మీరు చదవాల్సిందిగా చెల్లిస్తున్నాను. Romans chapter 8 verses 12 to 17. గనుక ఆ యొక్క రోమా పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, But I just want to focus here on verse 13 and 14. ఆ యొక్క 13, 14 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. And even 15 as well. అదే రీతిగా 15వ వచనం కూడా మనం చూడవచ్చు. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, and you will live. Verse 14. For all are led by the Spirit of God, are sons of God. For you did not receive the spirit of slavery to fall back into fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba, Father. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారి యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఈ అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడకము, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. The moment you trust in the gospel, ఏ క్షణమైతే దేవునికి సువార్త యందు నమ్మిక ఉంచుతున్నామో, you are added into the family of God. నీవు దేవునికి కుటుంబంలో చేర్చబడుతూ ఉన్నావు. In it you are not active being, but God is the active being to add into the family of God. ఇప్పుడు నీవు దేవుని కుటుంబంలో చేర్చబడడానికి నీవు కాదు కానీ దేవుడే తన కుటుంబంలో చేర్చుటకు ఆయన తన క్రియను జరిగిస్తున్నారు ఇక్కడ. So for that you have to trust in the gospel. గనుక దాని నిమిత్తం ఏం చేయాలంటే ఆ యొక్క స్వార్థ యొక్క వాగ్దానం నమ్మిక ఉంచాలి. You have to trust in the gospel. ఆ సువార్తలను విశ్వాసం ఉంచాలి. The Spirit witnesses that you are His child. గనుక ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయబడుతుంటే ఆయన బిడ్డలుగా మార్చబడుతున్నాం. Not everyone is child of God in this world. Let me tell you. ఇదిగో ఈ లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని బిడ్డలు కాదండి. The Bible tells us that the one who trusts in the gospel, the one who trusts in Jesus Christ, they are the children of God. వాక్యం చెబుతుంది, ఏ క్షణమైతే నువ్వు స్వార్థ యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు మాత్రమే దేవునికి బిడ్డలుగా పిలువబడతావని వాక్యం సెలవిస్తుంది. Unless you are the children of wrath. లేని ఎడల అప్పటి వరకు కూడా ఆ యొక్క ఉగ్రతకు పుత్రులుగానే బిడ్డలుగానే మీరు పిలువబడతారు. So now I want you to consider like this. కనుక ఇప్పుడు మీకు విధంగా తెలియజేస్తున్నాను, whoever believes in the promise of the gospel, ఎవరైతే దేవుని యొక్క స్వార్థ యందు విశ్వాసం ఉంచుతారో they will possess 5 things that we have talked about right here. కనుక ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి 5 విషయాలను కూడా వారు అనేక జీవితంలో పొందుకుంటారు. If you don't believe in the promise of the gospel, ఆ సువార్తలో నువ్వు దేవునికి నమ్మిక ఉంచకపోతే, the inspired word of God tells us to us like this. ఇదిగో ఆ యొక్క ప్రేరేపించబడి రాయబడిన వాక్యం విధంగా తెలియజేస్తుంది మనకి, We are dead in trespasses and sins. మనము ఆ యొక్క పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటాం. We are going to be dying in there. ఆ యొక్క అపరాధములోనే మనం చనిపోతున్నాం. Not only spiritually, but not only physically, but we are going to be dying eternally. ఇదిగో భౌతికంగా ఆత్మీయంగా కాదు కానీ నిత్యత్వమైన మరణములో మనం If we ఉండబోతున్నాం. don't possess these 5 things, ఈ 5 కార్యాలు మనం పొందుకోలేకుండా దూరం అయిపోతాం. we are going to be eternally separated from God. నిత్యత్వములో దేవునికి దూరముగా మనం వేరు చేయబడతాం. If one does not believe in the promise of the gospel, ఏ వ్యక్తి అయితే దేవుని స్వార్థ యందు విశ్వాసం ఉంచడో you're eternally separated. నువ్వు నిత్యత్వము నుంచి దూరం చేయబడుతున్నా. So the people who believe in the promise of the gospel, ఏక ప్రజలైతే దేవుని స్వార్థ యందు విశ్వాసం ఉంచుతున్నారో they are joyfully enjoying this. వారు ఎంతో ఆనందభరితముగా ఈ కృపను అనుభవిస్తున్నారు. The one who possesses these 5, ఎవరైతే ఈ 5 క్రియలను వారి జీవితంలో పొందుకుంటారో, I think they are enjoying right here. నేను నమ్ముతున్నాను వారు ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. So if you are not born of God, ఒకవేళ నువ్వు దేవుని మూలముగా తిరిగి ఇంకా జన్మించబడకపోతే, this is the right time for you. ఇదే నీకు అనుకూలమైన సమయం. We do not know when the Lord comes. ఇదిగో ఎప్పుడు దేవుడు వస్తాడో మనకు తెలియదండి. If you don't have these 5 things in our heart, ఈ 5 విషయాలు మన జీవితంలో లేకపోతే, if you are not confirmed by the Holy Spirit that we are children of God, పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని బిడ్డలమని తెలియబడకపోతే, we're not going to be, raptured. ఇదిగో మనం ఆ ఎత్తబడే గుంపులో ఉండలేకపోతాం. So if anyone wants to accept Jesus Christ as your personal Savior, please, consult your pastor. Pastor, I have accepted Jesus Christ as your personal Savior. Please teach me more about it. ఇంకా ఎవరైనా సరే ఇదిగో ఆ యొక్క రక్షకుడు నాకు కావాలని చెప్పి మీ జీవితంలో యేసు ప్రభువుని స్వరక్షకుడిగా మీరు అంగీకరించాలి అనుకుంటే, మీ స్థానిక దైవజనులు మీ ప్రాంతంలో ఉన్న దైవజనుల దగ్గరికి వెళ్ళి ఆ యేసుని గురించి మాకు తెలియచేయండి అని చెప్పి మీరు వెళ్ళి మీరు ఆ యొక్క దైవజనుల దగ్గర నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. Once again, if you
put trust in the promise of the gospel, మరొక్కసారి ఆ దేవుని యొక్క సువార్తలో వాగ్దానం నమ్మకం ఉంచగలిగితే you will have forgiveness, నీవు క్షమాపణ you పొందుకుంటావు, will have peace, నీకు సమాధానం వస్తుంది, you will have new birth, ఆ యొక్క నూతనముగా తిరిగి జన్మిస్తావు, you will have unending life, the eternal life, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటున్నావు, and you will have adoption.